ఏమైంది దోస్తులు? మన ఇంట్లో పెళ్ళైతే సారీకు ఏమేం చేస్తారో కామెంట్లో చెప్పండి అంటే ఎవ్వరూ చెప్పలేదు. ఇవాళ నాన్న పెట్టుంది దోస్తులు. లడ్డూలు, కరియలు, సకినాలు, ఇంకా ఏమేం సారీ చేస్తారో మన మీనాక్షి పెళ్ళికి కూడా చేపిద్దాం. దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 5తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 5లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని, హైప్ చేయండి ఫ్రెండ్స్. అది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హ్యాపీ సండే దోస్తులు అందరికీ. హలో హలో ప్రియాంక. హా మామ్, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ బేటా, వినిపిస్తోందా? హా చెప్పుమా. ఎప్పుడు వస్తున్నావే? చెల్లి పెళ్ళి దగ్గరకు వస్తుంది, నాకేమో టెన్షన్ అవుతుంది. ఇంకో 2-3 డేస్లో వచ్చేస్తున్నాం కదమ్మా. ఇద్దరు వస్తున్నారా? ముందు నేను ఒక్కదాన్నే వద్దామనుకున్నాను, కానీ మిన్ను ఈయనకి ఫోన్ చేసి బావా రావాలంటే రావాలంటుంది. మరేమంటున్నాడు అల్లుడు? తను కూడా రెడీ అయ్యాడు. మీనాక్షి అడిగితే రాకుండా ఉంటాడా? అన్నీ సర్దేసుకున్నావా? ఎక్కువేం లేదు మా, అక్కడికి వచ్చాకే కొన్ని షాపింగ్ చేస్తాను. అలాగే, నాకు టెన్షన్ అవుతోంది. నువ్వు వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏముందమ్మా, అందరినీ పిలిచానంటున్నావు కదా. వదిన లేదా? రమ్మని చెప్పాను, వస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వస్తుందిలే ఈరోజు, రమ్మని చెప్పాను. మీ ఇంట్లో వాళ్ళే ఎక్కడెక్కడో ఉన్నారు, నన్ను రమ్మంటున్నావేంటమ్మా? అలా అంటావేంటి? ఎంతమంది ఉన్నా నువ్వు ఉంటేనే కదా. నేను వస్తానని అంటున్నాను కదమ్మా. ఎవరెవరున్నారు ఇప్పుడు? అందరూ వచ్చారా? మనకెవరున్నారు? మీ మామయ్య వాళ్ళందరూ టైంకే వస్తారు. రాణి వాళ్ళని రమ్మన్నాను. రాణి వచ్చేసిందా? తను కూడా వెళ్తుంది, కొంచెం పనుంది. అయ్యో, ఇంకెవరు లేరా? మీనాక్షి వాళ్ళ అత్తమ్మ వాళ్ళని అందరినీ పిలిచాను, వాళ్ళేం చేస్తారో. నువ్వేం టెన్షన్ పడకమ్మా, అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళే చూసుకుంటున్నారు ఇప్పుడు. డబ్బులు ఇస్తే చాలు. సరే అమ్మా, నాకు లేట్ అవుతుంది. ఓకే ఓకే, బాయ్. బాయ్ అమ్మా, లవ్ యూ. బాయ్, గుడ్ నైట్. ఎవరు చిన్నమ్మా? ప్రియాంకనా? అవును రాణి, ఇంకో 3 డేస్లో వస్తుంది తను. ఎన్ని రోజులు అవుతుందో కదా తనని చూసి. అవును రాణి, కూతురు దూరంగా ఉంటే అస్సలు తట్టుకోలేం. కొడుకైనా అంతే, ఎవరు దూరంగా ఉన్నా తట్టుకోలేం మనం. ఎమోషనల్ అవ్వకండి చిన్నమ్మ, ఇప్పుడు హ్యాపీగా ఉండే టైం. ప్రియాంక కూడా వస్తుంది. ఎప్పుడైనా గుర్తొస్తే చాలా దుఃఖం వస్తుంది రాణి. బాధపడకు చిన్నమ్మ, మీనాక్షి చూస్తే బాధపడుతుంది. నా కూతురు అంత దూరం వెళ్ళిందని దేవుడు నాకు ఇంకో కూతురునిచ్చాడు. మరి ఇంకేంటంటీ, మీనాక్షి మీతో ఎంత క్లోజ్గా ఉంటుంది. మిమ్మల్ని అసలు విడిచిపెట్టి ఉండనే ఉండదు. ఎప్పుడు చూడు మమ్మీ మమ్మీ అంటుంది. చిన్నది కదా, చిన్నవాళ్ళు ఎప్పుడూ అంతే. ప్రియాంక పెద్దది కాబట్టి సురేష్ పుట్టగానే అది కొంచెం దూరం జరిగింది. సురేష్కి నాకు చాలా అటాచ్మెంట్ ఉండేది. మమ్మీ మమ్మీ అని వాడు అసలు నన్ను విడిచిపెట్టి ఉండేవాడే కాదు. ఇప్పుడు ఇది మీనాక్షి. మీనాక్షి కూడా పెళ్లి చేసుకొని దూరంగా వెళ్లకుండా మీ దగ్గరే ఉండబోతోంది. ఇంతకు మించి ఇంకేం కావాలి చిన్నమ్మ కదా? బంటి లాంటి అల్లుడు దొరకడం, ఇదంతా అసలు కలనా నిజమా అనిపిస్తుంది. ఎంత అదృష్టం చేసుకున్నాను నేను నిజంగా. నా కళ్ళ ముందు నా మీనాక్షి సంతోషంగా ఉంటుంది. మీరు ఊరికే బాధపడకండి ఆంటీ. తను కూడా మిమ్మల్ని చూసి చూసి నేర్చుకుంటుంది. తను కూడా ఊరికే ఏడుస్తుంది. మీరు హ్యాపీగా ఉంటే మిమ్మల్ని చూసి తను కూడా నేర్చుకుంటుంది. తల్లిదండ్రుల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారట కదా చిన్నమ్మ. ఎంత బాధలో ఉన్నా మళ్ళీ వెంటనే హ్యాపీ మూడ్లోకి వచ్చేయాలి. నువ్వు మళ్ళీ త్వరగా వచ్చేసారని మీరందరూ ఉంటేనే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. వస్తాను చిన్నమ్మ, తప్పకుండా మనందరం కలిసి మీనాక్షి పెళ్లి చేసేద్దాం. మీరేం భయపడకండి, ఇక్కడ తప్పు పట్టే వాళ్ళు ఎవరూ లేరు. అందరూ మన వాళ్ళే. ఏమో రాని, ఆలోచిస్తున్నారు కదా అని తప్పులు చేయదు కదా. తప్పులు ఎందుకు జరుగుతాయంటే తెలిసి తెలిసి ఎవరు తప్పులు చేయరు.
తెలివకే కదా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ఏం కాదు, సక్సెస్ఫుల్గా మీనాక్షి పెళ్ళి అయిపోతుంది. ఏదైనా తప్పులుంటే సరితో చూసుకుంటుంది కదా. అసలు ఏ బాధలు లేవు. అయినా ఎందుకో భయం. ఆగో, అనసూయ అక్క గిటేటో వచ్చినావు. ఎటువైంది మా చిన్నత్త? ఉన్నది లోపల. పోసి చిన్నత్త, పోసి చిన్నత్త. ఏందక్క? ఏం లేదు, మేము పెళ్లికి పోతున్నాం. గటు ఇంటికి అయ్యి ఒక కన్నేసి చూడమని చెప్పుదామని వచ్చిన. అవునా? ఏం చెప్పోళ్ళు అయ్యేటో వచ్చినావు? ఏం చెప్తాను గుట్ల కూర్చొని. ఇక నేనే కూర్చుంటా గూట్ల. నువ్వు రోజు గూట్లనే కూర్చుంటావు కాదే, ఇప్పుడే బయటకు వత్తివి. సరే గాని మేము పెళ్లికి పోతున్నాం. గటు ఇంటికి అయ్యి చూడు జరా. చూస్తే ఏమవుతుంది, చూడకపోతే ఏమవుతుంది? అగో, మేము తాళాలేసి తలుపులేసి పోతున్నాం చూడమంటే చూస్తే ఏమవుతుంది, చూడకపోతే ఏమవుతుంది అని పడుతుంది. నువ్వు ఎక్కడికన్నా పోతే గట్లనే అంటా. నేనేడుకోతా గంగలకు గోదాట్లకు. అయ్యో, ఎప్పుడు పోవా? నేను చూడనా? చూసేవుతి, నీకంటే బంగారు నగలుండే, నాకేమో నేనే ఏం లేవు. గా సన్నది ఒకటి చేను ఉన్నది గంతే, బొంబాయి చెల్ల తెచ్చిచ్చింది. మరి వేసుకోక ఏం రోగం? ఏమైనా ఇంట్లో మురుగ పెడతావు? వేసుకుందామంటే భయమే పాడైతుంది. వేసుకొని బయటకు వస్తే ఆయన బండి మీద పోయేటోడు గుంజుకపోతే. ఇప్పుడు అసలే 1,80,000 ఎంతనో పాడైందట బంగారం. మస్తు తగ్గింది, 25,000 తగ్గిందట. తగ్గినా తగ్గకున్నా నేనైతే మెడలు వేసుకొని బయటకు రాను. పోయిందనుకో, ఓడన్న కొట్టేసుకపోయిందనుకో, ఇక నోరెల్లా పెట్టి చూసుడే, ఉన్నది ఒకటి కూడా వీక్తుంది. ఇక్కడ కారు వెయిట్ చేస్తుంది అక్క, నీకోసమేనా? ఆవా, నా కోసమే. మా రాజుగాడు తీసుకుపోతాండు. ఇంతకీ ఏం పెళ్లికి పోతాను? ఈ ముసల్దానికి ఇప్పుడే చెప్పన్నా అద్దా? ఏమవుతుంది చెప్తే? గదేమన్నా నా ఇంట్లో పెళ్ళ సీక్రెట్ పెట్టడానికి అన్నీ చెప్తా. ఎవరిదాన్ని అడగబడుతుంది? ఇంకా నీకు ముచ్చట తెలనే తెలదా? ఏం ముచ్చట? ఏంది? మీనాక్షి, మీనాక్షి పెళ్ళి. మా సప్నోళ్ళ అత్తకు సెల్లబిడ్డ లేదా మీనాక్షి? జుట్టుకి ఇట్లా పైకి పిలక కట్టుకొని రాదా? పోషక్కేంది తెలిసినా కూడా తెలియనట్టు యాక్టింగ్ చేస్తుంది. గా పిల్లదా? ఎన్నడు ఇయ్యాల నేనా? ఎలా కాదు, రేపెల్లుండి కూడా కాదు. 4 రోజులు ఉన్నది దానికి. ఇంకా 4 రోజులా? ఇంక 4 వద్దులు కాగానే పెళ్ళా? కాదు, 4 రోజులకే అంటివి? 4 రోజులకు ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద గొప్పోళ్ళయి ఇట్లనే ఉంటాయి ప్లానింగ్లు. ప్లానింగ్లకే 4-5 రోజులు వేస్టింగ్ అవుతాయి. ఇంకేం ప్లానింగో ఏమో. ఇక పైసలు ఉన్న వాళ్ళ ముచ్చట గది వేరే ఉంటుంది. మరి ఏమనుకుంటాను, నా బిడ్డ గంత మంచి ఇంట్లో పడ్డది, అదృష్టం అంటే దాందే. ఇక నా కోడలు ఉన్నది, ఏం దిక్కులేని దిడికి వచ్చింది. ఇంకా దిక్కు లేకుండా ఎత్తాంది మమ్మల్ని. అయ్యో పాపంగా పిల్ల ఏమన్నది నిన్ను? ఏమనలే కానీ. పోయిగా, విమానం టైం అవుతుంది పో. విమానం ఎక్కడెక్కడిది? కార్లో పోతాన్నా. ఇక అటేనా నువ్వు పోతే? అటే పెళ్ళి పిల్లలు పుట్టేదాకా ఏమవుతా కానీ ఇక పెళ్ళి కాగానే వచ్చేస్తాం. ఇప్పుడు నీ బిడ్డ కూడా వస్తుందా నీతోటి? అవురాదా? ఇక నా బిడ్డ నేనే, అసలు దాని ఇంటికే నేను పోవడది. ఈ బర్రెదానికి ఒక లెక్క రాదు, అక్షరం ముక్క రాదు. ఏం చెప్తుందో ఏమో, ఆడుకోయి ఏం చేస్తుందో ఏమో. ఏం సాయం చేస్తావు నువ్వు? అయినా కూర్చున్న గాడికి వెళ్ళి గాలనే గాలరు. అసలు నీకేమన్నా తెలుసా ఏమేం చేస్తారో? ఇక లేదు చెప్తే గది, లేదు చెప్తే గది చూసుకుంటా కూర్చుండాలి. మరి మమ్మల్ని విలువరా? పిలుతారు. పెళ్ళికి పత్రిక ఇస్తా వచ్చావు. గిదేమో బర్రె మొత్తం తింటుందట రోజు. నేనేమో పెళ్ళికి వచ్చే తినన్నట. సరే పో అక్క, ఉన్నంతసేపు ఇక గట్లే మాట్లాడుతుంది. పోతానన్నే, బాయ్. చూసినావా అనే ఎట్లా పోతుందో ఉప్పుకుంటా గన్ని రోజుల ముందు పోతుంది. ఇక ఆమె రమ్మన్నది కావచ్చు, తీయలేవు. నువ్వు అడుక్కునే లెక్క నేను రావద్దా అని అడుగుతానుగా. నేను అదే మన ఇళ్ళ పెళ్ళ ఏగా ఉంటే మంచిగా వెళ్తుండే రాజేశ్వరి. మళ్ళా గదే మాట. ఎవరెవరో పెళ్ళిళ్ళకు నువ్వు ఓడేంది? పెళ్ళికి పోతే వద్దాంతి, పిలితే పోయి అట్లా తినేసి వద్దాం. మరి ఈ సరితోళ్ళు మన ఇంటి పక్కకి ఇల్లనే వెళ్తారో? లేడున్నారు, ఎవరు లేరు కదా. అందరూ అన్నీ వేసుకొని పాడైతాండ్రు. మనం కూడా గా ఊరికి పోవాల్సి వస్తుంది కావచ్చు. పోతే ఓదాంతి, ఊకేమెడతావు? బస్సు కిరాయి కూడా దిక్కేలేదు, ఫ్రీ అయినా. పోదామంటావా? నువ్వు నాడు లోపలికి. ఏందో ఏతన్నావు కదా, చేసుకోపో, నన్ను రియకు.
ఏమైనా ఆవిరి పట్టిస్తా అంటే వీగరావగరావు. ఆవిరి పట్టించుడా నీకు పట్టుకోరాదా? నాకు పట్టుకోరాదు. నా గోషి మంచిగా పట్టిస్తుంది. ఇక ఒక చెద్దరు కప్పుకొని వీళ్తారు ఊపిరి ఒగలు ఊపిరి ఒగలు. పిసా పిసా మాట్లాడకు పాయపా. పోన్రి ఎక్కడోళ్ళు అక్కడ వీకుండ్రి. ఇదేమో పెళ్ళికి పోతాందట, ఇదేమో మొగుని పట్టుకొని కూర్చుంటుంది బావా బావా అని. ఇక నేను ఒక్కదాన్ని పిస్తుందన్న, నేను కూడా పోతాను లోపలకు. పేపర్ చదువుకుంటా మంచిగా. ఇక జ్యోతులు అయ్యి 2 సండే స్పెషల్ బుక్కులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్న మళ్ళీ అడుగుతాను లేదు. మళ్ళీ సప్పుడు వేయద్దు ఇక, మర్చిపోయిందమ్మా అన్నాం. ఇక పాద వినోదమా ఒకటి ఒకటి ఆన్ని నింపుకత్తా. ఏమైంది మమ్మీ? ఇప్పుడే టిఫిన్ తిన్నాం కదనే, కొంచెంసేపు ఆగుతాయేమో. ఇంకా బిస్కెట్లు ఇప్పుడే తినడం అవసరమా? ఆగమాగా తింటాంది. కొన్ని వాటర్ తాగు మమ్మీ. పోయింది పోయింది. మెల్ల తిను. నువ్వు దగ్గే సౌండ్కి కథం హనీ కూడా లేచి కూర్చున్నది. కూర్చున్నాదే, కూర్చుంటాంది ఇప్పుడే. కూసునుడు అంటే గా కూసునుడు కాదు, నిద్ర లేచిందని చెప్తున్నా. నిద్ర లేచిందా? బా, నోరంతా తీయ తీయగా అయిపోయింది బిస్కుట్లు తిని. అయితే ఏంది మమ్మీ, నేనైతే ఇప్పుడు కారు ఆపై చెప్తున్నా. ఇప్పటికి 10 సార్లు ఆపించినావు. కాదురా, నోరంతా తీయగైంది. చేపల కూడా అవసరం లేదు. మీ డిక్కిలా సంచిలా కురుకురేలు లేచి చిప్చు పెట్టుకున్నా. పోయినాక తినావు. నేనైతే ఆప కారు. కొంచెంసేపు పండుకో. మెలకువతోటి ఉంటే గట్లే తయాపు కూడా తినబుద్ధి అవుతుంది, ఆకలి అవుతుంది. అవా దగ్గు పాడైపోను. ఎట్లా సరం తప్పి మునిగింది. ఇంట్లోంటే ఉడుకుడుకు పాలల్లో ముంచుకొని తిందు. ఇప్పుడు అట్లా తినేసరికి అంత గొంతు కొట్టినాయి బిస్కుట్లు. నీళ్ళలో ముంచుకొని తింటేమో మమ్మీ. చీ, ఇక బిస్కెట్లు పాలల్లో నీళ్ళలో ముంచుకున్నాడేంది? నీకేం తెలుసు అన్నయ్య, సూపర్ ఉంటాయి. నిన్న అసలు బిస్కెట్లే తిననియదు కదా వదిన. ఆ, మరి నీకెందుకు బాధ అవుతుంది మేమేందో తింటే? ఏమన్నా తినుకోండి, నాకేంది. నేనైతే కారు ఆపా అని చెప్పిన గంతే. సురేష్ అయితే మా అమ్మ ఎన్నిసార్లు ఆపితే అన్నిసార్లు ఆపుతాడు. మా అమ్మ ఇట్లా చెప్పుడు ఆలస్యం లేదు, సురేష్ వినేస్తాడు మాట. ఎన్నిసార్లు అంటే గన్నిసార్లు ఆపుతాడు కానీ వాళ్ళడు. ఇక పోతున్నారు కదా, రోజుకు ఒకసారి తిప్పమానుండ్రి బావను. మధ్య మధ్యలో ఆపమానుడు కూడా మర్చిపోకుండ్రి. మీరేం చేసుకుంటే నాకేంది. నా రాణి అయితే ఇప్పుడు నాతోటి వస్తుంది. నీ అవ్వాడికి పోయినప్పటి నుంచి ఫోన్ చేసినా ఎత్తుతలేదంటే వచ్చేదాకానే, వచ్చినాక మళ్ళీ మస్తు మారుతుంది. ఏమరా ఏంటిది మమ్మీ? ఏమో బాగా ఇల్లు ఇస్తానేమరా. మేము పోతా అంటే నీకు గంత సంబరం అవుతున్నాదిరా. ఈగిలిచ్చేది మీరు పోయినందుకు కాదే. మరో వాళ్ళకు పండుకుంది అవే హని. పన్నది. కొంచెం మెల్లగా తోలరా. అంతా ఇడ్లీ సాంబారు పచ్చడి అంతా మిస్కింగ్ అవుతున్నాయి లోపల. బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. వచ్చిన కొద్ది మింగుతానా. చెప్పకే మమ్మీ, నువ్వు చెప్తా అంటే నాకు కూడా వాంతికి వచ్చినట్టు అవుతుంది. అయినా నువ్వు ఇడ్లీ తినలేవు కదనే, దోశలు వడలు తిన్నావు కదా. మైసూర్ బజ్జీలు కూడా తిన్నావు కదనే. లాస్ట్కు నువ్వు చేతులు కడుక్కోవడానికి పోగానే మళ్ళీ 4 ఇడ్లీలు ఆర్డర్ పెట్టుకున్నా. అదే చేసిపోయిండు. అదే కథక్క అయిపోయింది. అందరు ఉరికత్తరు ఇక. చప్పున మై డార్లింగ్ అని సురేష్ వచ్చి పట్టుకుంటాడు. వదినమ్మ అని మీ అత్త పట్టుకుంటుంది నన్ను. అను అని బేబీ పట్టుకుంటుంది. మీ మామయ్యనేమో వనిలు అని వనిలను పట్టుకుంటాడు. అందరు ఉరికత్తరు ఇక. వనిలను ఎత్తుకుంటారు, మనకు ఊపిరి ఆడనియరు. మరి నన్నెవరు పట్టించుకుంటారే? రాని వస్తుంది, సురేష్ బావ వస్తాడు, బావా అంటాడు. వస్తుంది రాని వస్తుంది. ఉర్రికొచ్చి చప్పునన్ను పట్టుకుంటుంది. బాగున్నావా చప్పున అంటది. నన్ను పట్టుకుంటుంది, కాలు మొక్కుతుంది. రాని వాళ్ళ అమ్మ వస్తుంది, కాలు మొక్కుతుంది. ఇంకోళ్ళు ఉన్నారు ఇక సరితురికొస్తుంది, వాళ్ళ అత్తురికొచ్చి కాలు మొక్కుతుంది. సరిత వాళ్ళ అత్తూరుకొచ్చి కాలు ఎందుకు మొక్కుతుంది? మొక్కుతుంది మరి, మనం చేయబట్టే కదా మీనాక్షి దొరికింది వాళ్ళకు. మనం చేయబట్టి దొరికిందా? మరి మన ఇంటికి అచ్చుడితోటే. మన కోడలు దోస్తు కాబట్టి, మన కోడలు దోస్తుకు మరిది కాబట్టి అంతా మనతోటే అందరికీ. అన్నిట్లో మనమే ఉన్నామంటావు. మరి మనం చేసుడికే ఇప్పుడు గిపోయింది. అందుకే ఇప్పుడు అందరు అరుకత్తారు చూడు. ఆగు బిడ్డ, మీ అత్త వచ్చి దిష్టి దింపుతుంది నీకు, నీ బిడ్డకు, నీ తల్లికి. తల్లికెందుకే? తల్లికి ఎందుకంటే వేంద్ర, నేను వనిలా నెత్తుకుంటా కదా, దాందేమన్నా దిష్టి నాకు అంటుకుంటుంది, నాకు కూడా తిప్పేయాలి.
ఇప్పకపోతే మళ్ళీ అది వనిలాకి అంటుకుంటుంది. ఏందే మమ్మీ ఇంకా ఎవరు వస్తలేరు? మనం వస్తున్నట్టు వాళ్ళందరికీ తెలుసు కదా అన్నయ్య. వదినకి చెప్పినావా? చెప్పింది, వచ్చే ముందు కూడా ఫోన్ చేసిన వస్తున్నామని. రానికి చెప్తే అందరికి చెప్తుంది. మరి సురేష్కి చేసినవారా? బావకు నేను చేయలే. సురేష్కి నేను చేసిన మమ్మీ, నిన్న నైట్ చేసిన, ఇప్పుడు చేసిన వస్తున్నామని. మరి ఎటు పోయిండే? ఆఫీస్కి పోయిండు కావచ్చు. ఇవాళ సండే, ఆఫీస్కి ఎవరు పోరు. ఇక అవన్నీ అరేంజ్మెంట్లు చేసుకొని వస్తారు కదరా, అందుకే లేట్ అవుతుంది. ఏం అరేంజ్మెంట్లే? డప్పులు పూలదండలు పట్టుకొని వస్తారా? ఏమో, అట్లా కూడా రావచ్చు, వాళ్ళకు తెలుసు. అస్తాంది పెద్ద ప్రైమ్ మినిస్టర్ అమ్మ అనసూయ మోడీ అని పూలదండలు డప్పులు పట్టుకొని వస్తారు. ఇక అగో కొంచెం సప్పుడు అయినట్టు అనిపిస్తుంది. వినబడుతుందారా? ఏమో, నాకైతే వినబడతలేదు. ఆయన సప్పునైనా పడుతుంది కదా కొంచెం కొంచెం. అవును మమ్మీ, కొంచెం వినిపిస్తుంది. తల్లి బిడ్డలకు తప్పితే ఎవ్వరికి వినబడది. ఏంటే మిమ్మల్ని సప్పుడు తోట ఎదుర్కోన్నా? పెళ్లి కొడుకు తరపులా మీరు మిమ్మల్ని సప్పుడు తోట ఎదుర్కోవడానికి? దీని బిడ్డ దీనికి కొత్త పెళ్లి కూతురు లెక్కనే, బర్రెది కూడా కొత్త పెళ్లి కూతురు లెక్కనే ఫీల్ అవుతుంది. కానీ పోదాం పావే మమ్మీ లోపలికి. వాళ్ళు రాకముందే పోతావా అన్నయ్య? ఆగు. ఆగురా, ఆ దిష్టిలు అవన్నీ తీసినాక పోవాలి, లేకపోతే అవన్నీ వేస్ట్ అవుతాయి. మళ్ళీ వీళ్ళ అత్తమ్మ ఫీలింగ్ అవుతుంది. అదేనమ్మా, నీకు ఆయనతో తెలియదా? ఎందుకు వచ్చినావు లోపలికి అంది ఇడుతుంది. స్వప్నకు హనీకి తీస్తారు జిష్టి. ఉండనాది ఇక్కడనే, మన ఇద్దరం పోదాంపా. బాగురా, వాళ్ళకి తీయంగా నేను కూడా పక్కకు నిల్చుంటా. నాకు కూడా ఏమన్నా జిట్టు ఉంటే పోతుంది. కావాలంటే నువ్వు కూడా నిల్చో, నీకేమన్నా ఉంటే పోతుంది. పోవే, ఊర్లో ఎక్కడెక్కడ దిష్టి తీస్తాడో అలా పక్కకు పోయి నిల్చోపో, నీకేమన్నా ఉంటే పోతుంది. దీని మొక్కల్లో చెప్పునాడ పెడితే నిన్నట ఊరికూరికి వచ్చి అందరు పట్టుకోన్నట. మొన్న రాని పోతా ఉంటే వాళ్ళందరూ పోతా ఉంటే కనీసం బయటకు కూడా రాలేదు బర్రెది. ఈ కొడలు మహాలక్ష్మి వస్తుందట, అందరు ఊరికూరికి వచ్చి మనవరాలను ఎత్తుకుంటారట. వనిలట వనిలు. ఎంతసేపు మమ్మీ కాలు గుంజుతున్నాయి. అరే ఫోన్ చేయరా, ఎవరికి? బావకు ఫోన్ చేసి 4 సోఫాలు పంపి మనకిడ కూర్చుందాం. ఈడ కూసునుడైంది మమ్మీ చెండాలంగా. డ్రైవర్లు పనోళ్ళు అందరు చూస్తున్నారు. నడు. వాళ్ళ ముందట ఇజ్జత్ పోతుంది నాది. ఇంకా రారిల్లు. అన్నయ్య ఒక చీర తీసుకురాపో. రాకపోతే ఈయన కాపురం పెట్టేటట్టున్నది కదా. నేను పోదామంటేనేమో ఇక వాళ్ళందరూ వచ్చిన కాలు మొక్కుతారు. ఈడ బయటనైతే ఫ్రీగా ఉంటుంది, వాళ్ళు ఇష్టం ఉన్నంతసేపు కాళ్ళు మొక్కచ్చు. లోపలికి పోతాడ ప్లేస్ లేదేం లేదు, ఎట్లా మొక్కుతారు కాళ్ళు? నేను గిన్నే ఉంటా. దీని కాళ్ళు మొక్కుడు గంగలపోతే ఎవడు మొక్కుతాడని కాళ్ళు? మా అంటే రాణి మొక్కుతుంది కావచ్చు. దానికి ఇప్పుడు మొత్తం మనసు ఇరిగిపోయింది. అది కాళ్ళు కాదు కదా, ఏళ్ళు కూడా మొక్కది. రాణి నా కోసం మస్తు ఎదురు చూస్తుంది అనుకున్నా. రాగానే ఊరికొచ్చి ఒక హగ్ ఇస్తుంది అనుకున్నా. మొత్తం ముద్దులతోటి తడిపేస్తుంది అనుకున్నా. అది నన్ను పట్టుకుంటే నేను నా చిన్నారిని ఎత్తుకుందామని నేను అనుకున్నా. ఏందో ఊహించుకున్నా. కనీసం బయటకు కూడా వస్తలేదు. ఏంది ఇది? ఇంతకున్నదా లేదా? రాత్రి నువ్వు చేసిన ఘనకార్యాలకు రానొచ్చి నిన్ను పట్టుకొని ముద్దులతోటి ఏం కర్మ, అన్నిటితోటి తడిపెత్తది. దనదన పోయి బిడ్డను ఎత్తుకోక ఈ బర్రె ఆగమనంగానే ఆగిండు మెంటలోడు. చప్పున ఫోన్ చెయ్యే సురేష్కు. మనము అత్తన్నమని మర్చిపోయింటామన్నో. ఇంట్లో ఉన్నారా ఇంతకల్లా? అసలు ఇంట్లో లేరు కావచ్చు, గంటకి గిట్లున్నది. అవునే స్వప్న, ఫోన్ చెయ్యే బావకు. ఎంతసేపు నిల్చున్నాడా? చేస్తా. హలో. ఎంత తీయ ఎంత కమ్మగా మాట్లాడతాను. హలో సురేష్, నేను స్వప్నని. తెలుసు. ఏంటి స్వప్న? సురేష్, ఏంటి చెప్పు. ఏం చేస్తున్నావు? ఈరోజు సండే కదా స్వప్న, జిమ్ చేస్తున్నాను. జిమ్కి వెళ్ళావా? లేదు, మన ఇంట్లోనే. నేను నీకు నిన్న నైట్ ఏమని చెప్పాను సురేష్? ఏమని చెప్పావు? గుర్తు తెచ్చుకో. గుర్తు రావట్లేదు స్వప్న. మంచిగా గుర్తు తెచ్చుకో సురేష్. ప్రొద్దున కూడా ఫోన్ చేసి చెప్పిన. ఏం చెప్పినావు? ఫోన్ పక్కకు పెట్టి నిద్రపోయినా నేను. ఇప్పుడు మళ్ళీ చెప్పు, చెప్తా. ఏమంటా అంటే నోరెళ్ళ పెడితివి. ఏమేమి అరేంజ్మెంట్స్ చేసిండో ఏమో. చెల్లెమ్మ చూడు ఇంత పరేశానం అవుతుంది. నేను వస్తున్నా అని చెప్పిన కదా సురేష్ ఈరోజు. అవును, మొన్ననే చెప్పావుగా. సురేష్, ఏంటి స్వప్న? నేను వస్తున్నానంటే ఏం చేయాలి నువ్వు? ఏం చేయమంటావు? నాన్ వెజ్ అది ఇది తెప్పించమంటావు అంతేగా. వచ్చాక వంట వాళ్ళకి చెప్పు, వాళ్ళే చేసి పెడతారు. అది కాదు సురేష్, నేను ఇంటికి వచ్చేసాను. వచ్చేసావా? మరి ఇంకేంటి, వెళ్ళి చెప్పు పో. సురేష్, సరే స్వప్న,
నన్ను డిస్టర్బ్ చేయకు. జిమ్ చేస్తున్నా, వచ్చేసిండు కదా, పోయి చెప్పు పో. నువ్వు ఏదంటే అది వండుతారు పో. సురేష్ సురేష్ హలో హలో. ఏమైందే? సురేష్ లేడేంది? వైట్ హౌస్ చేయడానికి పోయిండా నీకోసం? బావెందుకు తెస్తాడే, పానవాళ్ళు పోయి తెస్తారు. అందరు నీ లెక్క ఉంటారు అనుకున్నావురా? చెల్లెమ్మ కోసం స్పెషల్గా పట్టుకొస్తాడు బావ. చెప్పకపోయినవే బోటి తలకాయ కూరగా అవన్నీ తెమ్మని. లోపలికి పోయి చెప్పన్నాడు. లోపలికి పోయి చెప్పన్నాడా? లోపల వంటోళ్ళకి చెప్పు, వాళ్ళు చేస్తారు అన్నాడు. వాళ్ళుడు సురేష్ ఏం చెప్తాడట? జిమ్ చేస్తున్నాడట మమ్మీ. అవునా? అయ్యో, చెప్పకపోయినా టిఫిన్ చేసి వచ్చినామని మెల్లగా చేస్తే తింటాం కదా. అయినా వాళ్ళుడు చేసుడు ఏంటి జిమ్ము? ఇంకెవరికన్నా చెప్తే ఏరా వంటలు ఉండనే ఉండే. జిమ్ అంటే ఎక్సర్సైజ్ మమ్మీ, తినేది కాదు. ఎక్సర్సైజ్ చేస్తాడా? అంటే ఇప్పుడు రాడావే? వనిలా నెత్తుకోడా? నిన్ను పట్టుకోడా? రాడన్నట్టే కదా, మాట్లాడుతూ ఉంటే ఫోన్ పెట్టేసిండు. అరే నువ్వు రానికేరా, రాను ఉరికత్తది మనల్ని చూసి. వాళ్ళకు సిగ్గు పోవాలి, మన కోడలు ఎట్లుందో తెలియాలి వాళ్ళకు. అవసరమానే, నాకేందో తేడా కొడుతుంది. చెయ్యి నువ్వు ఎయ్యి. దాని రాని ముఖం అంగడపోతే అది వచ్చి కాలు మొక్కుతుంది చూడు. హలో రాజు. రాణి, రాజు ఎక్కడున్నారు? వచ్చేసాను రాణి. ఐ లవ్ యూ రాణి. లవ్ యూ టు రాజు. ఇంటికి వచ్చేసారా? వచ్చేసినాం. ఇక్కడ ముందట గార్డెన్లో నిల్చున్నాం. అవునా? మరి లోపలికి రాక అక్కడేం చేస్తున్నారు? అంటే అమ్మ ఇక్కడనే ఉందామంది. ఎందుకట? మీ అమ్మకి పట్టి పట్టి హారతులు ఎవరైనా పట్టాలంటనా? నా గురించే మాట్లాడుతుంది అది, అత్తయ్య వచ్చిందా అని. నీ గురించి కూడా మాట్లాడుతుందే. వదిన చెప్పున వచ్చిందా అని అంటది. మీ చెల్లెనన్నా లోపలికి వస్తుందా? పళ్ళకి పట్టుకొని వస్తేనే ఎక్కేస్తుందా లోపలికి? గట్లా అంటావేందే? నీకు కూడా పళ్ళకి పంపియన్నా ఏంది? నడుగుతుందరా? వచ్చి చిన్నారిని ఎత్తుకోవడం లేదేం లేదు. గార్డెన్లున్నా అక్కడున్నా ఇక్కడున్నా అంటున్నావు. మళ్ళా పాత రాజు లెక్కనే తయారైనవేంది? ముందే చెప్పు రాజు, నేను అక్కడికి రాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. వస్తున్నా. తీరా పోనీటిదే. ఎందుకు మమ్మీ? టీ నేను మాట్లాడుతుందే. దాని రాని మొక్క మంగడపోతే ఇంకా అత్తలేదు, ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంటాంది. ఇచ్చినావనుకో నీ సంగతి చెప్తా రాజు. నేను మీ అమ్మతో అస్సలు మాట్లాడా. ఫోన్లో అల్లనైతే ఆయనతోకే చెయ్య. గట్లెందుకే? మాట్లాడిస్తే మాట్లాడతా అంతే. ఫోన్లు వేసి నాటకాలు ఆడా, అర్థమవుతుందా? హలో హలో రాణి, హలో. ఏమైరా పోనీమంటే ఈగిలిచ్చుకుంటూ కూర్చుంటాను. ఎందుకు పెట్టేసినావు ఇడిదే? అది చిన్నారికి పాలిస్తుందట్నే, రారాదు, నేను పోతానా. నేను వైనమ్మకి ఎత్తావు దిష్టి అవి ఇవి పట్టుకొని వస్తుంది. నన్ను ఎప్పటి నుంచో అంటుంది, వదినమ్మ ఎప్పుడు వస్తావు, నువ్వు లేకపోతే నాకు బోరు కొడుతుందని. చూడు మీరిద్దరు వేస్ట్. నన్ను వచ్చి ఎట్లా అలుముకుంటుందా చూడు. అలుముకుంటుందా వాళ్ళు. వదినమ్మ. హలో వదినమ్మ, నేను వనసూయను. వదినమ్మ, ఎప్పుడో చెప్పాను రమ్మని, ఇంకా రాలేదేంటి మీరు? వాళ్ళ వదినమ్మ వచ్చినాం మేము అప్పుడే. ఇవో గీన్నే ఉన్నాం. దీన్నేమో అంటారు గార్డెన్లోకి వచ్చేసారా? సరే వస్తున్నారా? రండి. దిష్టి దింపేయడానికి వస్తున్నారా వదినమ్మ? పనోళ్ళని పట్టుకొని. హలో వదినమ్మ పెట్టేసింది. ఏమైంది మమ్మీ? నీ వదినేమ్మ వచ్చి నిన్ను అలుముకున్నదా? వదినమ్మ లోపల తానం చెప్తాందట్రా. బాత్రూంలోకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది వదినమ్మ అని చెప్తాంది. మరి వచ్చేదాకా ఆగుదాం. నీకు అలుముకునుడు ఇంపార్టెంట్ కదా. చెప్పున పోదాం పాయే. వాపస్ పోతారేంటి ఇంటికి? పోనాడు పోదాం పా. ఏంటి మమ్మీ, కష్టపడి కార్లో పెట్రోల్ పోయించుకొచ్చి గీడి దాకా తీసుకొచ్చిన మిమ్మల్ని పోదాంపా అంటవేంది? అసలే నా రాణిని తీసుకొని నేను పోతా అని ఎన్ని కలలు కన్నాను. నేనైతే రాను మమ్మీ, ఈయనే ఉండు మీరు. దీని ముఖానికి ఇంకా అయిపోను, యాపిల్ అయిపోను. నేను పోదామన్నది లోపలికి రా, మళ్ళా మన ఊరికి కాదు, వాపస్ పోడు కాదు.